ఆర్టీసీ సమ్మెకు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మద్దతు ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ఈ సమ్మెను నీరుగార్చే ప్రయత్నంగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల కమిటీ 4 వారాల గడువు ఇవ్వడం దారుణమన్నారు. తక్షణమే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఈ రోజు నుండి సమ్మెలో పాల్గొంటున్నారు. సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి కోరుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. మొన్న 13 తారీఖునే సమ్మె చేస్తామంటే మళ్ళీ అవకాశం ఇవ్వాలి ప్రభుత్వానికి అని చెప్పి అవకాశం ఇచ్చారు. నిన్న రాత్రి అంతా చర్చలు జరిపినా సరే వాళ్ళ డిమాండ్స్ని ఏ ఒక్కటి పరిష్కరించలేదు. మళ్ళీ 4 వారాల గడువు కావాలని చెప్పి పేరుతో కాలయాపన చేసే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామన్న హామీ ఇచ్చారు. ఎందుకు అమలు చేయడం లేదు? కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆటంకం ఏంటి? అట్లాగే కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పేరుతో చేస్తున్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పని చేస్తున్నారు, వేతనం తక్కువ వస్తుంది. ఆ రకంగా దోచుకోవడమే కదా. అట్లాగే యూనియన్ ఎన్నికలు నిర్వహించి యూనియన్ ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి అవకాశాలు కల్పించడం లేదు. కార్మిక సంఘాలను గుర్తించి ఎన్నికలు నిర్వహించాలి కదా. ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేస్తున్నారు.